దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభకు ఏర్పాట్లు పూర్తయి నల్గొండలో కాసేపట్లో సంతాప సభ ప్రారంభం కానుంది. దీనికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్తో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. దాదాపు 40,000 మంది నివాళులర్పించే విధంగా ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు చేశారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, నల్గొండ జిల్లా కేంద్రంలో బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు గురైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో సభను నిర్వహిస్తుంది. దీంట్లో భాగంగానే శ్రీనివాస్ కి సంతాప సభ పేరుతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా ఒక వేదిక మీదకి రాబోతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఈ సభకి ఆహ్వానించారు. గడిచిన వారం రోజులుగా నల్గొండ పట్టణంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. నిన్న లేటెస్ట్ గా వచ్చినటువంటి కాల్ లిస్ట్ లో ఎవరు హత్య జరిగిన సమయంలో ఏం జరిగింది అనే అంశాలన్నింటి మీద కూడా బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగే కాంగ్రెస్ నిర్వహిస్తున్నటువంటి సభలో ప్రధానంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా ఈ సభకి ఆహ్వానించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు సభ ఉద్దేశం ఏంది, ఏం చెప్పబోతున్నారు? బొడ్డుపల్లి శ్రీను హత్య సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిసిసి అధ్యక్షులతో సహా అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఈ కార్యక్రమానికి శ్రద్ధాంజలి కార్యక్రమం రాబోతున్నారు. ఎందుకంటే ఈ హత్య ఒక రాజకీయ కోణంలో దుర్మార్గంగా రాజకీయంగా నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఎదుర్కొన్న శక్తి లేక కేసీఆర్ గారు ఒక పకడ్బందీగా ప్లాన్ తోటి హత్య చేయించడం జరిగింది. దీని ద్వారా ఈ మీటింగ్ ద్వారా కేసీఆర్కి హెచ్చరిక కూడా తెలియజేస్తాం. ఈ హత్యా రాజకీయాలతోటి ఎప్పుడు కూడా నువ్వు రాజ్యాధికారం రాలేవు. ప్రజాబలం ఉన్న కాంగ్రెస్ పార్టీని నువ్వు హత్యలతోటి, అహంకారంతో, డబ్బు బలంతో అలా హత్యలు చేయించి రౌడీలను పెట్టుకుని ఈ రకంగా శాసిస్తే ప్రజలు క్షమించారనేది దీని ద్వారా తెలియజేస్తాం. అంటే లేటెస్ట్ గా కాల్ డీటెయిల్స్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏదైతే చెప్తున్నారో కాల్ డీటెయిల్స్ బయట పెట్టాలి అని చెప్పేసి ఇప్పటికి బయటకు వచ్చినాయి. ఎవరికి కాల్ చేశారు ఇలాంటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎలా ఉంది, ఏం చేయబోతుంది? మొదటి నుంచి కూడా ఎస్పీ గారు కానీ డీజీపీ గారు కూడా కలవడం జరిగింది. పీసీ ప్రెసిడెంట్లు కోమటిరెడ్డి వెంకరెడ్డి అందరూ బృందంతో చెప్పడం జరిగింది. బొడ్డుపల్లి లక్ష్మి గారు కూడా మొదటి నుంచి కూడా ఒక కుట్రపూరితమైన ఆలోచనతో చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. మేము కూడా వేముల వీరేశం ఆయన కజిన్ బ్రదర్ ఏఎస్ఐ రాములు కుమారుడు రంజిత్ కానీ సుధీర్ అనే ఇద్దరు వ్యక్తులు బొడ్డుపల్లి సీనింటి పక్క లైన్ ఉండేవాళ్ళు. వీరేశానికి ఆ కాలనీకి సంబంధం లేదు. కానీ రాజకీయం కొంతమంది ఈరోజు వీళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం వేరే వ్యక్తులను కొంతమంది పార్టీలో తీసుకొచ్చి జాయిన్ చేసి ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఏ రకంగా దెబ్బతీయాలన్న ఆలోచనతోటే వేముల వీరేశం, జగదీష్ రెడ్డి మంత్రి, వెంకరెడ్డి గారి కుడిభుజంగా పనిచేసిన బొడ్డుపల్లి సీన్ని ఎవరినో ఒకరిని ఈ రకంగా హత్య చేస్తే వెంకరెడ్డి గారు వెనకాడిగేశారు రాజకీయాలు. కానీ ఒక దుర్మార్గం ఆలోచనతోటే వేముల వీరేశం గారు సుధీరు, రంజిత్ అని వాళ్ళ దగ్గర బంధువులతోటి ఒక పకడ్బందీగా సీన్కున్న దగ్గర సంబంధాలు ఎవరితో ఉంటాయి, వారి యొక్క ఆ వాతావరణం ఆ ప్రాంతంలో ఏ రకంగా ఉంటుందని చెప్పి వాళ్ళ ద్వారా తెలుసుకుని ఈ హత్యకు పూనుకోవడం జరిగింది. పోయిన నెల 29వ తారీఖు కాఫీ డే కాడ పిలవడం జరిగింది. ఆ రోజు కూడా హెచ్చరిక చేస్తే ఎప్పుడు కూడా నేను పార్టీ మారనని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పార్టీ మారే నచ్చగానే మళ్ళీ వచ్చేసిండు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి. మళ్ళీ పార్టీ మారమంటుంటే రాజకీయ కోణంలో వెంకరెడ్డి గారిని దెబ్బతీయాలని ఆలోచనతో దుర్మార్గంగా ఈ హత్య చేయడం జరిగింది. ఇలా కాల్ డేటా కూడా మేము మొదటి నుంచి చెప్తున్నాం ఎస్పీ గారికి. ఆ రోజు 25వ తారీఖు నాడు పెద్దలు వెంకరెడ్డి గారు, నేను అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా టౌన్లో క్లాక్ టవర్ సెంటర్ ధర్నా చేసిన సందర్భం కూడా మాకు కాల్ లిస్ట్ ఇవ్వండి అని చెప్పినాం. దీనికి ఎవరు ఉండు, దీంట్లో ఎవరు వస్తూ ఉంది, ఏ టైంలో జరిగింది అని కాల్ లిస్ట్ ఇవ్వంటే 1 అవర్ ఇస్తామని చెప్పి పిట్టకథలు అయినట్టు ఎస్పీ గారు దాటవేసి ఈరోజు కేసు నీరు గార్చి శని ఆవేశం జరిగిందని చెప్పడం జరిగింది. ఇవాళ మరి మీ ఛానల్ ద్వారా కాల్ లిస్ట్ డేటా మాకు వచ్చినందుకు కూడా సమాచారం సేకరించి మీరు కష్టపడి సేకరించి మాకు తెలియజేసినందుకు కూడా మేము, ఎందుకంటే మాకు న్యాయం జరుగుతుంది, మీ ద్వారా న్యాయం జరుగుతుంది. ఈ కాల్ డేటా ద్వారానే ఇలా ప్రభుత్వం మాకు న్యాయం చేయకుండా ఖచ్చితంగా న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఆ కాల్ డేటా ద్వారానే ఈ ప్రభుత్వానికి మరి శిక్షించే విధంగా
చేస్తానని కూడా సందర్భం తెలియజేస్తుంది. రైట్, మొత్తానికి నల్గొండలో జరిగినటువంటి హత్యను ప్రభుత్వం చేయించింది అని ప్రధానంగా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇప్పటి వరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా ఈ సభకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో నల్గొండ పట్టణం బయట బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి సంతాప సభకు పార్టీ కార్యకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు కూడా ఇప్పుడిప్పుడే ఈ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడంతో పాటు ప్రెస్ మీట్ లో ఎస్పీ చెప్పినటువంటి అంశాలు, ఈ రోజు కాల్ డాటా తీసుకున్నటువంటి బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దీనికి కేసుకు సంబంధించి హైకోర్టులో కూడా విచారణ కోరుతూ, సిబిఐ విచారణ కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మొత్తం ఓవరాల్ గా చూస్తే ఈ రోజు బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య అనేది తెలంగాణ నల్గొండ జిల్లాలో రాజకీయాన్ని పూర్తి స్థాయిలో హాట్ గా మార్చిందని చెప్పొచ్చు. మొత్తానికి ఏం జరుగుతుందో అనేది కొంత ఆసక్తి మాత్రం నెలకొంది. మరి కాసేపట్లో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ సంతాప సభ వేదిక దగ్గరికి రాబోతున్నారు. థ్యాంక్ యూ చారి.